హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటో నిల్వ పచ్చడి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది కదా. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఏ కూరలు కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. పప్పుచారు అన్నంలోకి భలే బాగుంటుంది. మాటల్లో చెప్పలేనండి, ఈ పచ్చడి అంత రుచికరంగా ఉంటుంది. ఈ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టము. ఎవరైనా ఈజీగా రెడీ చేసుకునే పద్ధతిలో నేను ఇక్కడ ఈ పచ్చడిని రెడీ చేశానండి. పక్కా కొలతలతో ఎంత క్వాంటిటీకి ఎంత తీసుకోవాలనేది ప్రతి ఒక్కటి కూడా చూపించాను. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ టమాటా నిల్వ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఈ పచ్చడి పెట్టుకోవడానికి నేను ఇక్కడ కేజీ టమాటాలను తీసుకున్నాను. కేజీ టమాటాలోని గ్రీన్గా ఉన్న తొడిమెలను తీసేయాలి. తీసేసిన తర్వాత వాటిని ఒక 2-3 సార్లు బాగా కడగాలి. అలా కడిగిన టమాటాలని ఒక జల్లి బుట్టలోకి తీసుకొని వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్లోకి వేసుకోవాలి. కాటన్ క్లాత్తో తుడుచుకొని తడి మొత్తం పోయి ఆరిన తర్వాత లోతుగా ఉండే ఏదైనా బేషన్ లాంటిది లేదంటే ఇలాంటి బౌల్స్ లాంటివి తీసుకొని అందులో ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీరు ఇలా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే పెద్ద సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. కాకపోతే దాని మూతి భాగంలో ఉండే ఈ పార్ట్ని మాత్రం కట్ చేసి పడేయాలి. అలా మనం తీసుకున్న టమాటాలు అన్నిటిని కూడా వాటి మూతి భాగంలో ఉండే ఫస్ట్ ఆ పార్ట్ని కట్ చేసుకొని మనం ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. అన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఆ గిన్నెని పక్కకు పెట్టేయాలి. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతుల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, మెంతులు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. మీరు కావాలంటే కొన్ని ఎక్కువగా వేసుకోవచ్చు, కాకపోతే నేను తీసుకున్న కేజీ టమాటాలకి ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. అంటే 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మెంతులు ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే ఒక 5 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత చింతపండు వేసుకోవాలండి. కేజీ టమాటాలకి నేను ఇక్కడ 100 గ్రాముల చింతపండును వేసుకుంటున్నాను. ఇది కొంచెం పులుపు ఎక్కువగా ఉంది. పులుపు తక్కువగా ఉన్నదైతే ఒక 200 గ్రాముల చింతపండును వేసుకోవాలి. నేను పులుపు ఎక్కువగా ఉంది కాబట్టి 100 గ్రాములు వేసుకుంటున్నాను. పులుపు, కారం, ఉప్పు ఇవి కరెక్ట్గా ఉంటేనే పచ్చడి బాగా కుదురుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం చింతపండు వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు అలాగే చింతపండు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలో ఉన్న రసం ఉడికి కొంచెం దగ్గర పడేంత వరకు మనం ఈ టమాటాలను ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలని బాగా ఉడికించుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మెంతులు, ఆవాలని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకునే దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ అన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటున్నాను. అంటే 2 గుప్పెళ్ళు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ రెడ్ కప్ చూపిస్తున్నాను కదండి, ఆ కప్పుతోటే 1 కప్పు
ఆయిల్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర టమాటా పచ్చళ్ళు ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే కొంచెం చేదు వస్తుంది. కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు కావాలంటే జీలకర్రను ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎండుమిర్చి ఫ్రై అయింది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాతనే వీటిని మిక్సీలోకి తీసుకోవాలి. ఇక్కడ టమాటాలు బాగా చల్లారిపోయాయి. అలా చల్లారిన టమాటాలని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీన్ని చిన్న మిక్సీలో కంటే పెద్ద మిక్సీలో వేసుకుంటే ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా పెద్ద మిక్సీ జార్లోకి తీసుకొని మూతని టైట్గా పెట్టుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, కొంచెం పోపు చల్లారింది. మామూలు వేడిగా ఉన్నప్పుడు అందులో 1 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇక్కడ వేడిగా ఉన్నప్పుడే ఇంగువను వేసుకొని కలుపుకున్నాను. ఇంగువ వేసుకుంటే పచ్చడి మరింత రుచికరంగా ఉంటుంది. ఒక బౌల్ని తీసుకొని అందులో చూపించిన కప్పుతో 1/2 కప్పు కారం వేసుకున్నాను. తర్వాత 1/2 కప్పు ఉప్పు వేసుకున్నాను. అంటే సుమారుగా కారం ఒక 100 గ్రాములు ఉంటుంది, ఉప్పు 75 గ్రాములు ఉంటుందండి. కొంచెం తక్కువగా తీసుకున్నాను. మనం ఉప్పుని సరి చూసుకొనైనా వేసుకోవచ్చు. ఎక్కువైతే కష్టం, కానీ తక్కువ అయితే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. అందుకనేసి కారం 100 గ్రాములు, ఉప్పు ఏమో 75 గ్రాములు తీసుకున్నాను. వీటిని వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతుల పౌడర్ని వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. బాగా మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగానే ఉండాలి. ఇలా వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ టమాటా పేస్ట్ రెడీ అయిపోయింది. మనం వేసుకున్న మసాలాలని ఫస్ట్ కలుపుకోవాలి. నేను ఇక్కడ వేసుకున్న ఉప్పు, కారము, అలాగే ఆవాలు, మెంతులు ఇవన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. వీటన్నిటి ఫ్లేవర్తో పచ్చడి చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇలా టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలు టమాటా పేస్ట్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక సీసా జార్లోకి కానీ ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో దీన్ని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని పోపు అయినా వేసుకోవచ్చండి. లేదంటే ఇలా డైరెక్ట్ అంత పచ్చడికి ఒకేసారి పోపుని వేసుకోవచ్చు. నేను అంత ఒకేసారి వేసుకున్నాను. ఇలా మనం ముందుగా పోపు రెడీ చేసుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారింది. ఇలా చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ పోపు మొత్తం పచ్చడి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏది తక్కువ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, పులుపు ఇవి కరెక్ట్గా ఉంటేనే పచ్చడి బాగా కుదురుతుందండి. నేను ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోయాయి. ఆ పోపుని పచ్చడి పట్టేలాగా బాగా కలుపుకొని ఇక మనం సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా రుచికరంగా ఉందండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో లేదంటే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఈ పచ్చడిని 4-5 నెలల వరకు తినేయచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఉప్మాలోకి భలే బాగుంటుంది. పెరుగన్నం, ఉప్మా, వేడివేడి అన్నంలోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా రెడీ చేసి మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఎక్కడ కూడా తడి తగలకుండా దీన్ని సంవత్సరం పాటనే స్టోర్ చేసుకోవచ్చు. సంవత్సరం దానికంటే కూడా ఒక 4-5 నెలల వరకు ఫ్రెష్గా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తాయి.
చూసారు కదా ఎంత సింపుల్గా పెట్టుకున్నామో. ఇప్పుడు టమాటాలు తక్కువ కాస్ట్లోనే దొరుకుతున్నాయి కాబట్టి ఇలా టమాటా పచ్చడిని రెడీ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటప్పుడు సర్వ్ చేసుకోండి. చాలా సూపర్ అని మరి మీరే కామెంట్ చేస్తారు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.